నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం టీడీపీ నుండి 4 వైసీపీ నుండి 1 ఎన్నిక మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నగరంలో ఆందోళనలు నల్ల చొక్కాలు ధరించి నిరసనలు నల్ల బెలూన్ల ఎగురవేత అట్టహాసంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు నామినేషన్ దాఖలు నగరంలో భారీ ర్యాలీ విజ్ఞాన మందిరంలో సభ స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన విజిలెన్స్ ఎస్పీ మంచినీటి కొరత భోజనంలో వడ్లు రాళ్లు గమనించి ఆగ్రహం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసిన 5 అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది తెలుగుదేశం పార్టీ నుండి యనమల రామకృష్ణుడు అశోక్ బాబు దువ్వారపు రామారావు బీటీ నాయుడు ఉండగా వైసీపీ నుండి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ప్రధాని మోడీ రాష్ట పర్యటనను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఈరోజు జిన్నా టవర్ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మదర్ తెరిసా సేవా సంఘం అధ్యకులు సముద్రాల కోటేశ్వరరావు అంబేద్కర్ యువజన సేవా సంఘాల అధ్యకులు వీరాస్వామితో కలిసి నల్ల రిబ్బన్లతో నిరసన సాగించారు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విభజన హామీలను తుంగలు త్రొక్కి విశాఖ పర్యటనకు వచ్చే నైతిక హక్కు ప్రధాని మోడీకి ఎక్కడదని మాణిక్యవర ప్రసాద్ ప్రశ్నించారు విశాఖ రైల్వే జోన్ను పూర్తిస్థాయి జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు మోడీ గారికి నిజంగా ఆంధ్ర ప్రజలపైన ప్రేమ ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రులు భారతదేశంలో భాగం వాళ్ళ బాగోగులు కూడా చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏ విధంగా తపన పడుతున్నారో రాష్ట్రం కోసం దాన్ని గుర్తెరిగి వెంటనే 5 కోట్ల మంది ప్రజలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి రైల్వే జోన్ ప్రకటిస్తేనే మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి మోడీ గో బ్యాక్ అనే నినాదాన్ని వాడవాడలా దేశం అంతా వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంగా విభజన హామీలను అమలు చేయాలి ప్రత్యేక కేటగిరీని స్పెషల్ కేటగిరీ స్టేటస్ని వెంటనే అనౌన్స్ చేయాలి 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అది విభజన హామీలు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్ని కూడా వెంటనే మోడీ చేయాలి నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలను గాలికొదిలిన పాలకులకు ప్రజా గుణపాఠం తప్పదని సముద్రాల కోటేశ్వరరావు హెచ్చరించారు ప్రధాని మోడీ రాష్ట పర్యటన పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ మేరకు ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించిందని టీడీపీ నేతలు ఆరోపించారు ఈ మేరకు ప్రధాని మోడీ రాష్ట పర్యటన పట్ల గుంటూరులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మనవ మోహనకృష్ణ డీఎస్ఆర్ లాల్ వజీర్ తదితరులు పాల్గొన్నారు విభజన హామీలను అమలు చేయకుండా ఏపీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు ఆంధ్రులకు ద్రోహం చేసిన మోడీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని వారు వెల్లడించారు రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి అలానే ఆంధ్రప్రదేశ్ అమరావతికి నిర్మాణానికి అలానే పోలవరం నిర్మాణానికి అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి నిన్న విశాఖ రైల్వే జోన్కి ప్రకటించి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే విధంగా చేశారు ఎంతో మనకి వాణిజ్యపరంగా రాష్ట్రంలోని ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్ని 2 ముక్కలు చేసి చిన్న భాగాన్ని మనకిచ్చి మళ్ళా పెద్ద భాగాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలోని రాయగఢకి ఇచ్చి దాదాపు 6,500 కోట్ల రూపాయలు వచ్చే ప్రధాన భాగాన్ని ఒరిస్సాకి ఇచ్చి కేవలం 500 కోట్ల ఏమొచ్చే ముక్కను మాత్రం మనకు మిగిల్చి మరోసారి వాళ్ళ ద్వంద్వనీతిని మరోసారి బట్టబయలు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి ఈరోజు అధికారులతో కలిసి నగరంపాలెం స్టాల్ గర్ల్స్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరబడుతున్నట్లు విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి గుర్తించారు. అధికారులతో కలిసి శుక్రవారం ఆమె నగరంపాలెం స్టాల్ గర్ల్స్ హైస్కూల్ ని సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
అన్నం ముద్దగా ఉండి ఒడ్లు రాళ్లు ఉన్నట్లు గ్రహించారు. అలాగే భోజనంలో భాగంగా అందిస్తున్న గుడ్డును వారం రోజులుగా ఆపివేసినట్లు గుర్తించి హెచ్ఎంను భోజన నిర్వాహకులను నిలదీశారు. మంచినీటి కొరతను గుర్తించారు. మెనూ ప్రకారం భోజనాన్ని నాణ్యవంతంగా అందించాలని హితవు పలికారు. ఆ దిశగా ప్రభుత్వానికి నివేదిస్తామని శోభామంజరి ప్రకటించారు. కొంత ఏంటంటే మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఆ బియ్యం ఏజెన్సీ వాళ్ళు కొంత బాగానే ఉంది కానీ కొన్ని బాగా ఉడికి మెత్తగా ఉన్నాయి, అవి కొత్త బియ్యం అంటున్నారు. తర్వాత వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆ బియ్యం మట్టి గడ్డలు కూడా మనకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పిల్లలకి ఎస్పెషల్ ఏంటంటే అన్నంతప్పుడు మనందరూ కూడా మంచినీళ్ళు తాగాలి. ఇక్కడ అసలు వాటర్ ఫెసిలిటీ లేదు. తర్వాత ఇక్కడ మనకి ఆర్ఓ సిస్టమ్ కూడా లేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది వచ్చే సమ్మరు వాటర్ ఫెసిలిటీ ముఖ్యంగా కావాలి. ఈ డ్రింకింగ్ వాటర్ లేదు, ట్యాప్ కనెక్షన్ కూడా లేదు. వారానికి 2 సార్లు ఈ మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే ఆ యొక్క దాని ద్వారా వచ్చే వాటర్ పిల్లలు కొంచెం అరకొడిగా మనకి యూనిఫామ్ ఇన్ టైంలో రావటం లేదు, వాటర్ లేదు. తర్వాత ఈ ఫుడ్ విషయంలో ఇంకొంచెం ప్రోగ్రెస్ ఫామ్లో రావాలి. మిగిలినంత బాగానే ఉంది. మళ్ళీ కొంచెం మనం మళ్ళీ ఇంకొకసారి ఇవాళ చెప్పాం కాబట్టి నెక్స్ట్ అప్డేషన్ చేసి వాటర్ కనెక్షన్ కానీ వాటర్ ఫ్లో కానీ తర్వాత కిచెన్ గార్డెన్ కానీ ఏదైతే మన ప్రభుత్వం వీళ్ళు ఉండాలి, మిడ్ డే మీల్స్ కనీస వసతులు ఉండాలని చెప్పిందో అవన్నీ ఉండే విధంగా అప్డేషన్ చేసుకోవాలని చెప్పి మనం వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయడం. సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలు టీడీపీకే కాకుండా రాష్ట్రానికే కీలకమని తెలిపారు. ప్రధాని మోడీ 5 కోట్ల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని అన్నారు. విభజన గాయాలపై కారం చల్లడానికే ప్రధాని మోడీ విశాఖకు వచ్చారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ మోడీ మోసపూరిత నిర్ణయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ కార్యక్రమం గుంటూరులో ఈరోజు అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు నగరంలో భారీ ప్రదర్శన జరిపి అనంతరం కలెక్టరేట్లో లక్ష్మణరావు నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ తాము ప్రత్యేక కృషి చేస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రకటించారు. ఈ మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ కార్యక్రమం గుంటూరులో శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వరకు సాగిన ప్రదర్శనలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో లక్ష్మణరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కత్తి నరసింహారెడ్డి, లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. సామాన్యుల సమస్యలపై మండలిలో గళం విప్పేందుకు లక్ష్మణరావు ప్రత్యేక కృషి చేస్తారని చెప్పారు. త్వరలో జరగనున్న పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. ఈరోజు కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తాను. కృష్ణా జిల్లాలో కూడా మరి ఏకొండూరు, చాట్రాయి, అలాగే తిరువూరు మొదలైన ప్రాంతాలు అభివృద్ధి చెందిన జిల్లా అని చెప్పుకున్నప్పటికీ చాలా వెనుకబడి ఉన్నాయి. ఏకొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో కొన్ని వేల మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ 22వ తేదీన ఈ జరిగేటటువంటి ఎన్నికల్లో కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు కానీ పైరవీలకు కానీ లొంగకుండా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా చేయము. అదే వరవల్లోనే లక్ష్మణరావు గత 8 ఏళ్లుగా ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవలను కూడా గుర్తించుకొని రాబోయేటువంటి 22వ తారీఖున జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతతో ఓటుతో ఆదరించి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు అడ్వైజర్స్ నియామకం కార్యక్రమం జరిగింది. ఇన్సూరెన్స్ స్కీంలను విస్తరించేందుకు నూతనంగా ఏజెంట్లను నియమించారు. ఇన్సూరెన్స్ విధానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అడ్వైజర్స్ నియామక ప్రక్రియను చేపట్టారు. బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం తదితర బ్రాంచీల వద్ద ప్రత్యేక మేళాన్ని నిర్వహించి నూతనంగా ఏజెంట్లను నియమించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు టీకేవి సుబ్బారావు, కె రవీంద్రబాబు, రామకోటేశ్వరరావు, ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తులు వ్యక్తిగతంగా ఏమైనా ప్రమాదాలు సంభవించినప్పుడు నష్టపరిహారం రావడంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రత్యేక కృషి చేస్తుందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మరిన్ని బ్రాంచీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏజెంట్లను నియమిస్తున్నట్లు వారు చెప్పారు. యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్లుగా చేరిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని వారు వెల్లడించారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ ఆస్తులను ఇన్సూర్ చేస్తుంది. ఆస్తులకి అగ్ని ప్రమాదం కానీ, భూకంపాల వల్ల కానీ, వరదలు తుఫాన్ల వల్ల కానీ, ఎటువంటి ప్రమాదాల వల్ల కానీ నష్టం వాటిల్లినట్టయితే మా పాలసీల ద్వారా నష్టపరిహారం చెల్లించబడుతుంది. ఏజెంట్స్ రిక్రూట్మెంట్ కోసం స్పెషల్ డ్రైవ్గా పెట్టేసి ఇక్కడ లక్ష్మీపురంలో ఒకటి పొద్దున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ బృందావన గార్డెన్ సెంటర్లో నిరుద్యోగులు, ఉత్సాహవంతులైన చదువుకున్న యువకుల కోసం, ఆ తర్వాత ఎన్జిఓస్ కానీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉండి ఏజెంట్గా పనిచేసేవాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్స్, ఆ తర్వాత ఎన్జిఓస్, నిరుద్యోగులైన యువకులకు కూడాను మా దగ్గర ఏజెంట్లుగా పనిచేసి కమిషన్ బేస్లో పనిచేయడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది మా సంస్థ. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం ఫిరంగిపురం, మేడికొండూరు, దుగ్గిరాల, యడ్లపాడు మండలాలకు చెందిన అగ్రిగోల్డ్ డిపాజిట్దారుల దరఖాస్తులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించే హక్కు ప్రధాని మోడీకి లేదని టీడీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు మోడీ ఏపీ పర్యటనను వ్యతిరేకిస్తూ నగరంలో ఆందోళన చేపట్టారు. లాజ్ సెంటర్లో నిరసన ప్రదర్శన జరిపి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు తదితరులు నల్ల చొక్కాలు ధరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్ర ప్రజలను మోడీ దారుణంగా మోసం చేశారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో రాష్ట ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని వారు సూచించారు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఏకపక్షంగా ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఈ తెలుగు జాతిని అవమానపరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నంలో పర్యటిస్తారు? విశాఖపట్నంలో పర్యటించే ధైర్యం లేక కంటి నీటి తుడుపుగా తాత్కాలికంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించాడు. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రజలపై ప్రేమతో మాత్రం కాదు. శ్యామలానగర్లో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికి వెళ్లి ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్టం అధోగతి పాలైందన్నారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ దివ్యాంగుల ఆధ్వర్యంలో నగరంలో నిరసన ప్రదర్శన జరిగింది. విభజన హామీలను అమలు చేయకుండా ఏపీకి బీజేపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఈ సందర్భంగా కోటేశ్వరరావు ఆరోపించారు. ఆంధ్రులకు ద్రోహం చేసిన మోడీకి రానున్న ఎన్నికల్లో తగిన విధంగా ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని వారు తెలిపారు. 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అమలు చేయకుండా మరలా నిన్న ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ను పూర్తిగా కాకుండా మీరు ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలకు ఇచ్చే ఒక ప్రకటన చేసినటువంటి నిన్ను రేపు 2019లో ఏదైతే గత ప్రభుత్వాలకు పట్టిందో నీకు అదే గతి పట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని మరలా మా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఛాయ్ అమ్ముకునే విధంగా చేస్తారు. గుంటూరు తాపీ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు నల్లచెరువులోని కార్యాలయంలో జరిగింది. ఎన్నిక కమిటీ కన్వీనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన ఈ ఏకగ్రీవ ఎన్నికల్లో అధ్యక్షులుగా నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వరరావు, కోశాధికారిగా చిన్నా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని కార్మిక శాఖ అధికారులతో పాటు నగర బీసీ నేత సంకూరి శ్రీనివాస్ అభినందించారు. 18 నుండి 40 ఏళ్లలోపు భవన నిర్మాణ కార్మికులంతా 3000 పింఛన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాల్లో వయసు ఉన్న వాళ్ళు 55 రూపాయలు వాళ్ళ సబ్స్క్రిప్షన్ కట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇంకొక 55 రూపాయలు సబ్స్క్రిప్షన్ కలిపి 110 రూపాయలు పెన్షన్ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఇప్పుడు కూడా ఈ పథకాలన్నీ కూడా ఈ కార్మికుల సోదరుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా వచ్చే లబ్ధి పథకాలన్నీ కూడా చేయాలని కోరుకుంటూ
కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి బీసీ అభ్యర్థి ప్రత్యూష సుబ్బారావు పోటీ చేస్తున్నారు. వీరికి తమ సంఘం పూర్తిగా మద్దతు ఇవ్వడంతో పాటు విజయానికి కృషి చేస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు కేచన శంకర్రావు, నాయకులు క్రాంతికుమార్ వెల్లడించారు. శాసనమండలిలో తమ సమస్యలను వినిపించేందుకు ప్రత్యూష సుబ్బారావు లాంటి వ్యక్తి ఎంతో అవసరమని బీసీ సంఘం అధ్యకులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆయా సామాజిక వర్గాలకు అండగా ఉంటాడనేటువంటి ఆలోచనతో మరి అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. ఆ తీర్మానం చేసిన తర్వాత మరి రేపు నామినేషన్ కూడా వేసేటువంటి పరిస్థితి కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రత్యూష సుబ్బారావు పేర్కొన్నారు. దళిత జనసేన ఆర్గనైజేషన్ కి నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ సందర్భంగా నూతన కమిటీని సంస్థ జాతీయ అధ్యకులు లేగల సాయి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఉపాధ్యక్షురాలిగా నాగమణి, ప్రధాన కార్యదర్శులుగా వరలక్ష్మి, మద్దిలేటి, భాష, నాగచైతన్య ప్రసాద్, వేణుగోపాల్, వంశీ, శ్రీనివాస్, నాయక్, వర్ధన్లను నూతన కమిటీలో నియమించినట్లు లేఖల సాయి శ్రీనివాస్ తెలిపారు. అన్ని వర్గాలలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి సంక్షేమం కోసం దళిత జనసేన పోరాడుతుందని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు వారిని తగిన విధంగా చైతన్యపరుస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న అన్యాయాలను వివరించి అన్ని విధాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. అగ్రవర్ణాలలో పేదలు పడుతున్న బాధలు, బీసీలో పడుతున్న బాధలు, ఇలా అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, నాయుడు, రెడ్డి, బ్రాహ్మణ, అన్ని కులాలలో అందరూ పడుతున్న కష్టాలపై మా పోరాటం ఉంటుంది కనుక సమస్యల పరిష్కారం కోసం బహుళ ప్రయోజన విస్తరణాధికారులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు నేటికి 9వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఎంపీఈఓలందరికీ హెచ్ఆర్సీ పాలసీని కల్పించాలని బహుళ ప్రయోజన విస్తరణాధికారుల సంఘం నాయకులు డేవిడ్ రాజు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు నేటికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఎంపీఈఓల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించే అంతవరకు ఈ పోరాటం ఆగదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 6,000 మంది మేము పనిచేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ పరంగా, హార్టికల్చర్ పరంగా, ఫిషరీస్ పరంగా, వెటర్నరీ పరంగా ఈరోజు 6,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నవి. అవి రోడ్లు పడకుండా ఉండాలంటే ఆ కుటుంబాలకు మరి భద్రత కల్పించాలి, ఆ కుటుంబాలకు నివాసం కల్పించాలి. ఆ కుటుంబాలను చేయుత తీసుకొని మాకు అతి త్వరలో ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్ మాకు అనుగ్రహించాలి. ప్రధాని మోడీ గో బ్యాక్ అంటూ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు సాయంత్రం కాగడాలు, క్రొవ్వొత్తుల వెలుగులతో నిరసన ప్రదర్శన జరిగింది. డీఎస్ఆర్ మిత్రమండలి అధ్యకులు, ఎన్టీఆర్ స్టేడియం మాజీ కార్యదర్శి డీఎస్ఆర్ ఆధ్వర్యాన జరిగిన ఈ ప్రదర్శనలో వాకర్లు, క్రీడాకారులు, క్రీడా శిక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ స్టేడియం వాకింగ్ ట్రాక్ పై కాగడాలు, క్రొవ్వొత్తుల వెలుగులతో నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా డీఎస్ఆర్ తో పాటు వాకర్స్ మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ను ఒడిశాకు లాభదాయకంగానూ, ఏపీ నవ్యాంధ్రకు నష్టదాయకంగానూ మోడీ కేటాయించి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆంధ్ర రాష్ట్రం పైన పరాయి దేశస్తులాగా చూస్తే మనల్ని అందరినీ కూడా అనగదొక్కుతూ ఉన్నాడు ఈ మోడీ గారు. అందుకని ఆంధ్రప్రదేశ్కి అతను ఎప్పుడు వచ్చినా కూడా మోడీ గో బ్యాక్ అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్తఖండంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా లక్షలాదిగా నిరసన ప్రదర్శన చేశారు. అది ఒక్కటి చాలా ఆయన ఉదాహరణకి ఈరోజు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా బీజేపీకి కానీ మోడీ గారికి కానీ ఒక కార్పొరేట్ సీటు కూడా గెలిచే ఇది లేదు. మనకి రావాల్సిన నిధులన్నీ తీసుకొని మోడీ గారి దగ్గర మెడలు వంచి మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం సపోర్ట్ ఇచ్చి మనకి రావాల్సిన, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ మనం సాధించాలి. వాయుసేన అభినందన్ పాక్ చెర నుండి విడుదలై భారత్ చేరిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ మేరకు ఏసురత్నం కార్యాలయం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. దేశం కోసం ఆర్మీ జవాన్లు చేస్తున్న త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఇండియా జోలికి వస్తే పాకిస్తాన్కి మరోసారి సరైన గుణపాఠం తప్పదని వారు వెల్లడించారు.
మనం ఎక్కడున్నా కానీ మనం ఈరోజు సుఖశాంతులతో సుఖంగా నిద్రపోతున్నామంటే వారి ధైర్య సాహసాలు, వారు ప్రాణాలకు వడ్డించి తెగింపే ఇదని. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జవాన్ నుంచి ఆఫీసర్ వరకు అందరికి కూడా సెల్యూట్ చేస్తూ మా వైఎస్ఆర్సీపీ ఈరోజు సెలబ్రేషన్స్ అందరు స్వీట్స్ పంచుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. సీఎం చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటూ 13వ డివిజన్ బారా ఇమాం పంజా కూడలిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరిగింది. తూర్పు టీడీపీ నేత షేక్ మహబూబ్ షరీఫ్ ఆధ్వర్యాన్ని జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేత ఎస్కే ముస్తఫాతో పాటు పలువురు డివిజన్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బారీ ఇమాం పంజా సెంటర్లో పలువురు యువకులు, మహిళలకు పచ్చ కండువా వేసి స్వాగతించారు. సీఎం చంద్రబాబును మరోమారు గెలిపించాలని కాంక్షిస్తూ మళ్లీ మీరే రావాలి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. సీఎంను, ఎంపీ జయదేవ్ను గెలిపించాలని మెహబూబ్ షరీఫ్ కోరారు. నిరంతరంగా కొనసాగాలంటే మళ్ళీ మీరే రావాలి అని ఈ ప్రోగ్రామ్స్ మనం ఇంటింటికి తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీతో, అదేవిధంగా మన ఎంపీ గల్లా జయదేవ్ గారిని అఖండ మెజారిటీతో ఈ కరపత్రం ద్వారా తెలియజేస్తా, ఇంటికి తెలియజేస్తా. మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇటువంటి పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు పెడతారు. ఇటువంటి పథకాలు మనకి మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇటువంటి కావాలంటే మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకుందాం. మాదిగలకు జనాభా దామాషా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 5న అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద దీక్షలు సాగిస్తామని ప్రకటించింది. శుక్రవారం పల్నాడు బస్టాండ్ కోడ్లోని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యాలయంలో అధ్యక్షులు పి శ్రీనివాసరావుతో పాటు నేతలు మాట్లాడారు. రాష్టంలో మాదిగలకు అన్ని పార్టీలు 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. దశాబ్దం క్రితం గాంధీ భవన్ వద్ద అమరులైన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు నివాళులర్పించారు. మరి 29 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లు మాదిగ కేటాయించాలని, మరి 4 పార్లమెంట్ స్థానాల్లో 2 మరి మాదిగలు కేటాయించాలని ఆ ఉద్దేశంతో ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉండబడే అంబేద్కర్ గారి విగ్రహాల ముందు మరి రిలే దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మరి రాజకీయ పార్టీలు 5వ తారీఖు లోపు తమకు స్టాండ్ను ప్రకటించాలి. మాదిగలకి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నట్టు మాదిగలకి మరి 15 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని ప్రతి రాజకీయ పార్టీని హెచ్చరిస్తున్నారు. సిమ్స్ కాలేజ్లో రేపు మెగా జాబ్ మేళా జరగనుంది. లక్ష్మీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాని ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. గుంటూరులోనే మొట్టమొదటిసారిగా ఈ జాబ్ మేళాకి డైరీ కంపెనీలు మరియు డైరీ కంపెనీ వాళ్ళ హెచ్ఆర్స్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా జరుగుతుంది. 20 కంపెనీలలో దాదాపుగా 1200 పోస్టులకు గాను ఈ జాబ్ మేళా జరుగుతున్నది. కావున నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అర్బన్ ఎస్పీ విజయరావు అర్బన్ ట్రాఫిక్ పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తూ బాధ్యతాయుతంగా ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా చేయాలని తెలిపారు. రానున్న వేసవి దృష్ట్యా కూడళ్లలో ట్రాఫిక్ గొడుగులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే మరమ్మతుల దృష్ట్యా విజయవాడ, హుబ్లీ మధ్య నడిచే రైలును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 3వ తేదీన హుబ్లీ నుండి విజయవాడ వచ్చే ప్యాసింజర్ను, 5వ తేదీన విజయవాడ నుండి హుబ్లీ వెళ్లే ప్యాసింజర్ను రద్దు చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం. టీడీపీ నుండి 4, వైసీపీ నుండి 1 ఎన్నిక. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నగరంలో ఆందోళనలు. నల్ల చొక్కాలు ధరించి నిరసనలు, నల్ల బెలూన్ల ఎగురవేత. అట్టహాసంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు నామినేషన్ దాఖలు. నగరంలో భారీ ర్యాలీ, విజ్ఞాన మందిరంలో సభ. స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించిన విజిలెన్స్ ఎస్పీ. మంచినీటి కొరత, భోజనంలో వడ్లు, రాళ్లు గమనించి ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.